మెగాస్టార్ చిరంజీవి గారు ఆయన పర్ఫార్మెన్స్, ఆయన డ్యాన్స్, ఆయన కామెడీ టైమింగ్ తెలియని తెలుగువాడు ఉండడు అంటే అతిశయోక్తి కాదు. ఆయన ఒక అద్భుతమైన హీరో, అద్భుతమైన మెగాస్టార్. ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. సార్ మరి ఎన్ని ఎందుకు చెబుతున్నారంటే దానికి ఒక బలమైన రీజన్ ఉంది. ఆయన ఈ మధ్యకాలంలో తక్కువ సినిమాలు తీసి అద్భుతమైన కమెడియన్గా గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ ఒక అతను ఉన్నారు. నాకు తెలిసి ఈ మధ్యకాలంలో అప్పుడెప్పుడో జంధ్యాల గారు, ఆ తర్వాత వివి సత్యనారాయణ గారు, ఆయన తర్వాత మళ్ళీ ఈ కాలంలో అదే కామెడీ టైమింగ్ ఉన్న డైరెక్టర్ అనిల్ రావుపూడి గారు. మీ అందరికీ తెలుసు, మొన్న ఈ మధ్య కూడా వచ్చిన సంక్రాంతికి వచ్చిన సినిమా అది. సంక్రాంతికి వస్తున్నాం మన వెంకటేష్ గారితో ఇటు కొట్టేశారు, ఆయనతోనే F2 F3 తీశారు. ఈయన ఈ అనిల్ రావుపూడి గారు బాలకృష్ణ గారితో కూడా తీశారు. ఏ సినిమా? భగవత్ కేసరి ఏదో సినిమా. మహేష్ బాబు గారితో కూడా తీశారు, సరళేరు నీకెవ్వరు. అయితే ఇతను ఫస్ట్ సినిమా పటాస్. ఆ పటాస్ దగ్గర నుంచి మనం చూసుకుంటూ వస్తే అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉన్న డైరెక్టర్. సరే, ఇప్పుడు ఈ 2 మీటర్లు అలా ఉంచండి. చిరంజీవి గారికి అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉంది, అవునా కదా? అనిల్ రావుపూడి గారికి కూడా అద్భుతమైన కామెడీ టైమింగ్ ఉంది. ఈ ఇద్దరు కామెడీ టైమింగ్ హీరో అండ్ డైరెక్టర్ కలిసి వీళ్ళిద్దరు కాంబినేషన్లో ఒక అద్భుతమైన సినిమా ఈరోజే ఉగాది రోజున స్టార్ట్ అయింది. పైగా చిరంజీవి గారికి ఆ సినిమా ఎంత బాగా నచ్చిందంటే స్వయాన తన కూతురికి ఒక బ్యానర్ ఏర్పాటు చేసి తన కూతురి నిర్మాతగా ఆవిడ్ని ఈ సినిమాతోనే స్టార్ట్ చేస్తున్నారు. అదనమాట. పైగా మనకి చిరంజీవి గారి కామెడీ సెన్స్ అంటే మీకు తెలుసు, సూపర్. అసలు చిరంజీవి గారి కామెడీ సినిమా చాలా అద్భుతంగా ఉండిద్ది. కావాలంటే మీరు శంకర్దేవ MBBS సినిమా చూడండి, సూపర్. ఆ కామెడీ టైమింగ్ ఉన్న హీరో గారు, కామెడీ బాగా తీయడం తెలిసిన అనిల్ రావుపూడి గారు, వాళ్ళిద్దరు కాంబినేషన్లో సినిమా ఈరోజు స్టార్ట్ అయింది. ఆ సినిమాకి ముఖ్య అతిథిగా వెంకటేష్ గారు వచ్చి క్లాప్ కొట్టారు. అయితే ఆ సినిమా మళ్ళీ సంక్రాంతికి రిలీజ్ అవుతుందంట. బహుశా ఈయన సినిమాలన్నీ సంక్రాంతికి వస్తూ ఉంటాయి. ఏమన్నప్పటికీ ఆ సినిమా మళ్ళీ మన తెలుగు ప్రేక్షకుల్ని కడుపుబ్బ నవ్వించిద్దని, నవ్వుల పువ్వులు వర్షంతో అందరిని తడిపేసిద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. నాకు 1000 సబ్స్క్రైబర్లు ఇచ్చిన ప్రతి సబ్స్క్రైబర్కి కృతజ్ఞతలు. నాకు ఇలాగే మీరు సబ్స్క్రైబ్ చేస్తూ ఎంకరేజ్ చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.